యేసుక్రీస్తు వారు కూర్చున్న స్థానము నేను ఎవరికి ఇస్తానంటున్నాడు? నాతో పాటుగా. అంటే ఏమండి, ప్రధాని మంత్రి పీఠం మీద సామాన్యులు కూర్చుంటారా? అవకాశం ఉందా? ఎంత మంచివాడండి యేసుక్రీస్తు వారు. నేను కూర్చున్న నా తండ్రి సింహాసనం ముందు నేను కూర్చున్నానే, మీరు కూడా నాలాగా జయించి ఒకవేళ మీరు పరలోకం వచ్చేసారనుకో, ఎక్కడ కూర్చోబెడుతున్నాను అమ్మా? మళ్ళీ చదవండి. నాతో కూడా నా సింహాసనమునందు. బాబు, ఆయనతో కూర్చోబెడతాడా? ఎంత మంచి మాట అండి. ఓ మూలను కూర్చోబెడతామో లేకపోతే ఏదో దూరంగా కూర్చోబెడతామో అంటే అనుకోవచ్చు. అబ్బాయి అలా కుదరదు. నాతోనే, నా ప్రక్కనే. ఎవరికి ఉంటుందండి మనసు? అసలు ఆలోచించండి.